మీరంతా బయటకు వెళ్ళండి. వెళ్ళండి అయ్యా. బీరువా పగలగొట్టుంది, దొంగతనానికి వచ్చి ఉండొచ్చు. ఎలా జరిగింది? నైట్ 9:30కి ఇంటికి వచ్చారు. భోజనం కూడా చేయకుండా పడుకున్నారు. పొద్దున్నే కాఫీ ఇద్దామని వచ్చేసరికి ఇలా పడున్నారు సార్. నిద్రపోతున్నప్పుడు గొంతు కోసి చంపవచ్చు. ఫ్లాట్లో మీ ఇద్దరే ఉన్నారు కదా, తను స్ట్రగుల్ అవుతున్నప్పుడు మీకేమి సౌండ్స్ వినపడలేదా? లేదు సార్, నాకేం వినిపించలేదు. మీ ఆయనకి ఎవరితో గొడవలు ఉన్నాయా? నాకు తెలిసి అలా ఎవరు లేరు సార్. హీస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ డీసెంట్. రాత్రి మీ ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకోలేదా? సారీ, డోంట్ ఫీల్ బ్యాడ్. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఏం తప్పదు. జనరల్గా భార్య భర్తలు ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకుంటారు కదా, అందుకే అడిగాను. నైట్ ఆయన హెల్త్ బాగాలేదని చెప్పారు. నేను వెళ్ళి వేరే రూమ్లో పడుకున్నాను. ఆయన నిన్న కూడా నాతో మాట్లాడాడు సార్. ఇక్కడే లాన్లో పలకరించాను. నువ్వెవరు? నా పేరు మదన్ అండి. వాచ్మెన్? కాదు సార్. ఓకే. అటువైపు కూడా ఓ ఎంట్రన్స్ గేట్ ఉంది సార్. ఆ సీసీ కెమెరా పనిచేస్తుందా? అది పనిచేస్తుంది సార్. సరే, నాకు సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం కావాలి. అలాగే సార్. నేను మీ ఇద్దరిని అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్గా సమాధానం చెప్పండి. అబద్ధం చెప్తే మాత్రం అరవింద్ తెలుసా? ఏ ఫ్లోర్లో ఉంటావు? 3rd ఫ్లోర్లో ఉంటాను సార్. మీ అపార్ట్మెంట్లో అరవింద్ చనిపోయాడు తెలుసా? తెలుసు సార్. రాత్రి మీకు 2 గంటల టైంలో సౌండ్స్ ఏమైనా వినబడ్డాయా? ఆ టైంలో మాకేం వినిపించలేదు. అరవింద్కి ఎవరన్నా శత్రువులు ఉన్నారా? నాకు తెలిసి ఎవరు లేదు సార్. అందరితో బాగానే ఉండేవాడా? బాగానే ఉండేవాడు సార్. మీరేం భయపడదు, నిజం చెప్పండి. మొత్తం నిజమే చెప్పాను సార్. మీకేం ప్రాబ్లం? అలాగే సార్. అలాగే సార్. మీరు ఏదైనా అబద్ధం చెప్పినట్టు తెలిస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఎన్నాళ్ళ నుంచి పని చేస్తున్నావు? 3 నెలల నుంచి పని చేస్తున్నా. ఎలా అంటాడు అరవింద్? మంచోడే. నీతో ఎలా ఉంటాడు? బాగానే ఉంటారు. అవును, ఏ ఊరు మీది? వైజాగ్. వైజాగా? వైజాగ్ నుంచి చిన్నాళ్ళైంది? సంవత్సరం అయింది సార్. మరి అంతకుముందు 9 నెలలు ఏం చేసావు? వేరే ఇంట్లో పనిచేసేదాన్ని. సరే, ఇప్పుడు నువ్వు నాకు ఏమాత్రం దాచకుండా క్లియర్గా ఏం జరిగిందో చెప్పు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నీకన్నీ అర్థం అవుతున్నాయి. అరవింద్ని ఎందుకు చంపావు? నేను చంపలేదు సార్. మరి చంపనప్పుడు ఈ కత్తి దాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అరవింద్ని చంపి నువ్వు దొరకకుండా ఉండడానికి కత్తి తీసుకెళ్ళి దాచిపెట్టావు, అవునా కాదా? లేదు సార్, నేను చంపలేదు సార్. నువ్వు చెప్తావా లేకపోతే నా స్టైల్లో చెప్పించమంటావా? వద్దు సార్, నేను చెప్తా. చెప్పు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, హే జ్యోతి, ఏంటిది? ఎలా ఉందో చూడు, ఇక్కడ చూడు.
ఇక్కడ చూడు. ఎన్ని రోజులు తుడవాక? రోజు తుడుస్తూనే ఉన్నానండి. తోడు. మీరు మళ్ళీ ఇలాగే చేస్తే నేను మేడంకి చెప్పాల్సి వస్తుంది. వదలండి. హలో ఎస్ఐ గారు, బాగున్నారా? ఏం లేదు, మా ఇంట్లో ఒక గోల్డ్ చైన్ పోయింది. నేను మావిడే ఉంటాము, కానీ ఒక పని మనిషి మాత్రం వచ్చి వెళ్తుంటుంది. మంచిదే మంచిదే, కానీ వద్దు సార్. సరే, ఒక పని చేస్తాను, మళ్ళీ ఒకసారి వెతుకుతాను. వద్దు సార్, చెప్పొద్దు. దొరికిందంటే ఓకే, లేకుంటే మీరు ఒకసారి వచ్చి ఇంట్రోగేట్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వద్దు వద్దు సార్. చెప్పొద్దా? వద్దు వద్దు. చెప్పొద్దా? వద్దు. వాడు ఆ వీడియో చూపించి రోజు నన్ను వాడుకునేవాడు. వాడి టార్చర్ తట్టుకోలేక నేను మా ఆయనతో చెప్పేశాను.
నుంచి వెళ్ళిపోదాం మామ. నా వల్ల ఒక తప్పు జరిగింది. దాన్ని ఆసరాగా తీసుకున్నాడు. నా కొడుకుని ముక్కలు ముక్కలుగా నరుకుతా. ఆ లంచా కొడుకుని మామ ఇలాంటి ఏమొద్దు మామ. మనం మన ఊరికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. ఆ నా కొడుకుని చంపేసి అప్పుడు వెళ్ళిపోదాం. వద్దు మామ, ఆగు మామ. మామ, మామ, వద్దు. वो अपने हाथ में है भाई. మీరుండగా నాకేంటి బాయ్. ओके ओके हेम शेखर प्लम्बर तेमन కదా ఏమైంది बात करेंगे आप फिक्र मत करो उसके बारे में. हाँ हो जाएगा काम हो जाएगा भाई. ఆ కత్తిని చూసి మీరు మా ఆయన్ని ఎక్కడ అనుమానిస్తారో అని దాన్ని పాడేయాల్సి వచ్చింది. ఓహో, మధ్యాహ్నం కుదరలేదు కాబట్టి రాత్రి చంపాడనమాట. కాదు సార్, ఆ రోజు రాత్రంతా మా ఆయన నాతోనే ఉన్నాడు. ఆయన చంపే అవకాశమే లేదు. సరే, ఎప్పుడు పిలిచినా నువ్వు రావాలి. అలాగే సార్. సరే, నువ్వు వెళ్ళు. సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందా? వచ్చింది సార్. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. కొంచెం అర్జెంట్ పని ఉంది, అందుకే బయటికి వెళ్తున్నాను. అకౌంట్ సెటిల్ చేసుకోవడానికా? మీ కింద ఫ్లాట్లో మర్డర్ జరిగింది. మీరు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. మీకు ఆయనకి ఏదైనా శత్రుత్వం ఉందా? నువ్వు మేము యాక్చువల్లీ చాలా మంచి ఫ్రెండ్స్ అండి. నిన్నంతా షాక్లో ఉన్నాం. ఇప్పుడు చిన్న ఎమర్జెన్సీ ఉంటే బయటికి వెళ్తున్నాను. తొందరగా సెటిల్ చేసుకోవడానికా? ఫర్దర్గా ఏం ప్రాబ్లం రాకుండా? మీరేం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అర్థం అవుతాయి, మెల్లగా అన్నీ అర్థం అవుతాయి. సార్ మా ఆయనకి ఏం తెలియదు సార్. ఇప్పుడు నేనేం అడిగానని మా ఆయనకి ఏం తెలియదు అంటున్నావు? సార్ మీరు మమ్మల్ని అనుమానిస్తూ మాట్లాడుతున్నారు. అందరూ ఫస్ట్ మాకు ఏం తెలీదు అంటారు, తర్వాత ఏదో తెలియక జరిగింది అంటారు. మీ అపార్ట్మెంట్ బయట ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్. మీరేం చెప్తే అది రాసుకెళ్తాం అనుకుంటున్నారా పోలీసులు అంటే? చెప్పండి, ఏం జరిగింది? అతన్ని మా ఆయన ఏం చేయలేదు సార్. అతనే మా ఆయన్ని చంపుతానని బెదిరించాడు. అదే, అతను మీ ఆయన్ని చంపుతాడేమోనని ముందు మీరే ఆయన్ని చంపేశారా? సార్ ఎన్నిసార్లు చెప్పాలండి, నేను అతన్ని చంపలేదు. ఏం జరిగింది? నేను మీకు స్టార్టింగ్ నుంచి మొత్తం చెప్తాను. జాగ్రత్త, ఇది చాలా బరువుగా ఉందండి. నేను తీసుకొస్తాను, రండి. పర్వాలేదండి, థ్యాంక్ యూ. పర్లేదు, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. నేను తీసుకెళ్తానండి, నో ప్రాబ్లం. అయ్యో ఏం ప్రాబ్లం లేదండి, నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ అండి. మోస్ట్ వెల్కమ్. మిమ్మల్ని ఎప్పుడు బిల్డింగ్లో చూడలేదు. నిన్ననే కొత్తగా వచ్చావు. అవునా? ఏ ఫ్లోర్ అండి? ఫస్ట్ ఫ్లోర్. ఓ ఫస్ట్ ఫ్లోర్, నైస్. మాది సెకండ్ ఫ్లోర్. థ్యాంక్ యూ అండి. మోస్ట్ Thank you వెల్కమ్ so అండి, much. మోస్ట్ వెల్కమ్. Coffee is good. Hi
darling. హాయ్ బేబీ. Meet my husband. హలో She's అండి. Priya, newly shifted to our apartment. అవునా? ఓ మీరు అప్పుడే ఫ్రెండ్స్ కూడా అయిపోయారా? అంటే తను ఆల్రెడీ నీకు ఫ్రెండ్ అయిందా? అలా ఏం లేదు. మొన్న షిఫ్టింగ్ టైంలో పైకి వస్తా ఉంటే సూట్ కేస్ బరువు ఉంటే నేనే హెల్ప్ చేశాను. యూ గైస్ క్యారీ ఆన్, నేను ఫ్రెష్ అయ్యి వస్తా. So, సో టెల్ మీ. everything is going good. Super cool. అర్చన ఉండు. హే, ఏంటి నీ ప్రాబ్లం? లెట్ మీ వర్క్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దమ్ అంటే రాపి చూసుకుందాం. యూ కంప్లీట్లీ క్రేజీ. హలో యా ప్రియా. అర్చన యాక్చువల్లీ నా సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం పంపిస్తా. యా I'll send my hubby. He'll solve the problem. Okay? Don't worry. Thank you. Bye Priya. Bye. Listen now, baby. Priya has some computer problem. Go and solve now, please. అబ్బా నువ్వే వెళ్ళి Please, సాల్వ్ na. చేయి ప్లీజ్. You అరే darling. అరే ఏంటి మన ఇంటి ప్రాబ్లం నేనే సాల్వ్ చేయాలి, వాళ్ళ ఇంటి ప్రాబ్లం కూడా నేనే సాల్వ్ చేయాలా? ఏంటిది? Go. ఏ జస్ట్ 1 minute, I'll call you back. హాయ్. సిస్టమ్ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారంట. Yeah, it is working in the morning, but I don't know, suddenly got some problem. అవునా? Yeah, రండి చూద్దాం. please come. ఇందులో యాంటీవైరస్ ఏమైనా అప్డేట్ చేశారా? Yeah, very recently I did it. నౌ ఇట్స్ వర్కింగ్ అండి. ప్రాబ్లమ్ సాల్వ్డ్. Oh, great. చాలా థ్యాంక్స్ అండి. 4. What? అంటే మీరు నన్ను కలిసినప్పటి నుంచి నాకు 4 times థ్యాంక్ యూ చెప్పారు. Oh, okay. Oh, God. ఓకే అండి, నేను వెళ్ళొస్తాను. చాలా థ్యాంక్స్ అండి. 5. Okay. ఆడు కార్డ్ రేపేస్తావా? ఏ ఎందుకలా అరుస్తావు? ఫస్ట్ నువ్వు గేమ్ ఆడు. నీ ఆడవాళ్ళు నిజంగా చాలా స్లో ఆడతారబ్బా. I'm drop. Play. ఓ వెళ్ళి టీ తీసుకురా. ప్రియా, ఈరోజు నీ లంచ్ మా ఇంట్లోనే చికెన్ ఫ్రై చేస్తున్నాను. కొంచెం రైట్లో పెట్టండి. కొంచెం అది ఇవ్వవా? ఓ షూర్.
ఇక్కడ బాగుంటుంది. Mm. అది కొంచెం అరవింద్, ఎప్పుడు చూసిన ఈ సిస్టమ్ ఏదో ఒక ట్రబుల్ ఇస్తూనే ఉంటుంది. మీరేమో పట్టించుకోరు. ఎన్నిసార్లు నితిన్ పిలవాలి? ఐ కాంట్ హ్యాండిల్ దిస్. కెన్ యూ చేంజ్ ఇట్? దేర్ ఇస్ నో నీడ్ టు చేంజ్ బ్రో. అందులో జస్ట్ ఒక చిన్న ఓఎస్ ప్రాబ్లం ఉండే, అది నేను సాల్వ్ చేసేసాను అంతే. ఇప్పుడు మీ కంప్యూటర్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇట్స్ వర్కింగ్ ఫైన్ అండి. ఓ, వెంచర్ ఏదో ఇస్తున్నా అన్నారు, ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లోనే ఉంది. సో వెరీ సూన్ ఇట్ విల్ బి డన్. ఓకే అండి, నేను వెళ్ళొస్తాను. Thank you. ఓకే Okay. బాయ్ బ్రో, సీ యూ. ఓకే. I'm going to Jubilee Hills to give applications. Can you come with me? బేబీ, నిన్ననే చెప్పాను నీకు, ఈరోజు చాలా వర్క్ ఉంది. సి, ఫోన్స్ మీద ఫోన్స్ వస్తున్నాయి నాకు. Will you come with me? It's just a matter of 4 to 5 hours. ఓ సారీ బేబీ, లేదు నాకు చాలా వర్క్ ఉంది. వెబ్ పేజ్ క్రియేట్ చేయాలి. సారీ. నేనే వెళ్ళొస్తాను. బాయ్. బాయ్.
అందుకేనా ఈ ఫ్లాట్ కావాలన్నా? నాకన్నా బాగా చేస్తాడా? సారీ అండి, అనుకోకుండా అలా జరిగింది. నిన్ను సారీ అండి, ప్లీజ్ అండి, I'll never do it again. Hey Arvind, how's you? Hey, Arvind, what's this? What are you doing? నీ మొగుడు నా పిల్లంతో పండుకుంటున్నాడు. నువ్వు కూడా నాతో పండుకో. అరవింద్ వదులు. ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావు? పిల్లంతో ఎంజాయ్ చేస్తున్నావు కదరా? నీ పెళ్ళామే నా దగ్గరకు వచ్చింది బే. అయితే నీ పిల్ల నాతో పండుకోబెట్టు బే. Stop it! చెప్పరా. అన్నం తిన్నావా? ఈ పిల్ల ఏం చేస్తుందిరా? పడుకునుందా మెలుకుతా ఉందా? అదే వద్దాం అనుకుంటున్నా. రే నా కొడక, నా పిల్లాన్ని ఎంజాయ్ చేసావు, నీ పిల్లాన్ని నేను ఎంజాయ్ చేస్తే బ్యాలెన్స్ అయిపోద్ది. రే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఫస్ట్ నువ్వు వెళ్తావా నేను వెళ్ళనా? చంపేస్తా నా కొడక. నా పెళ్ళాం గురించి ఇంకో మాట అంటే చంపుతావా? అవును చంపేస్తా. చూస్తా. ఇప్పుడు వచ్చాయనా? ఫోన్ పెట్టే. ఏరా రేపు రానా? రేపు ఓకేనా నీకు? అయిపోయినావురా నువ్వు. రేయ్ నాతో పెట్టుకున్నావురా. చంపేస్తా మళ్ళీ ఫోన్ చేస్తే. Bastard. రేయ్ నీ పిల్లం దగ్గరికి నువ్వు ఫస్ట్ పోతావా నన్ను పోమంటావా? రేయ్ I'll kill you, you bastard. రేయ్ పెట్టు. ఏదో రోజు నా చేతుల్లో సస్తావు. ఇది సార్ జరిగింది. ఓకే, కలుద్దాం, మళ్ళీ కలుద్దాం. అరవింద్కి ఎవరన్నా శత్రువులు ఉన్నారా? అసలు వాడి గురించి చెప్పాలంటే వాడొక పెద్ద శాడిస్ట్, అమ్మాయిల పిచ్చోడు, ఏ అమ్మాయిని వదిలిపెట్టడు. కానీ ఈ మధ్య వాడు ఆఫీస్లో పనిచేసే అర్జున్ అనే అబ్బాయితో గొడవ పడ్డం 2-3 సార్లు చూశాను. అర్జున్ అర్జున్ పేరు అర్జున్. ఏం చదువుకున్నావు? ఇంజనీరింగ్ చదివాను. అరవింద్ దగ్గర ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నావు? 2 years నుంచి పనిచేస్తున్నాను. మీ బాస్ మర్డర్ జరిగింది తెలుసా? మీ బాస్ని ఎందుకు చంపావు? నేను చంపలేదు. నువ్వు అరవింద్ మీద 2 సార్లు మాట్లాడటం చేసినట్టు నా దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకు చంపావు? మర్యాదగా చెప్పు. నేను వాడిని చాలా నమ్మాను, కానీ వాడు నేను మా ఆఫీస్లో పనిచేసే స్టెల్లా అనే అమ్మాయిని ప్రేమించాను. మేమిద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. అర్జున్, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా? చెప్పాను, నాన్న ఒప్పుకున్నాడు. అమ్మని నువ్వు ఏదో ఒకటి చేసి ఇంప్రెస్ చేసావు అనుకో, అమ్మ కూడా ఒప్పుకునేది. ఆ తర్వాత మ్యారేజే కదా, ఆ తర్వాత హనీమూన్. నీకో జాబ్ ఉంది, నాకో జాబ్ ఉంది, లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు హ్యాపీగా. యా ట్రూ. లవ్ యూ బేబీ. లవ్ యూ.
అప్పుడప్పుడు వాడే మా పెళ్లి చేస్తా అనేవాడు. కానీ ఆ నా కుక్క హాయ్ సార్. సరే బాబాయ్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. हाई ग्यारंटी बेबी प्रमोशन पक्का థ్యాంక్ యూ. సారీ అర్జున్ ప్లీజ్. అర్జున్ ప్లీజ్, ఐఎమ్ సారీ. ఎలా మోసం చేయాలనిపించిందా నీకు? ఎంత ప్రేమించా నేను?
అర్జున్ ప్లీజ్ అర్జున్, నేను కావాలని చేయలేదు అర్జున్. అతన్ని నన్ను ట్రాప్ చేశాడు అర్జున్. అతను ట్రాప్ చేసి నీకు తెలీదా? నీకు అనిపించట్లేదా? ఒకరిని ప్రేమించావు. ఇదిగో ఇక్కడే కదా, ఇక్కడ పడుకునే కదా చెప్పా. కానీ నువ్వు ఇక్కడ పడుచావు. మా అమ్మని అడగమన్నావు, మా నాన్న అడగమన్నావు, అడిగా వాళ్ళు ఓకే చెప్పారు. ఇప్పుడు నేనేం చేయాలి? చివరికి నన్ను ఎదవ చేసావు కదే. నిన్ను ప్రేమించాను ఒక్క కారణంతో. నువ్వు ఇంకా నా ముందు వచ్చున్నావు, లేదంటే చెప్పేసావాన్ని. నువ్వు వెళ్ళిపో పో. अरे बोला ना रे भाई काम हो जाता बोल के. आप आ जाओ, मैं देख लेता हूँ. కొడకా ఎంత నమ్మరా నిన్ను? నన్నే మోసం చేస్తావా? ఎంత నమ్మరా నిన్ను? హైకి ఇస్తాను చెప్పి శాలరీ పెడతా చెప్పి నేను ప్రేమించిన అమ్మాయినే మోసం చేశా. చల్ ఇంకోసారి నా జోలు కచ్చినట్టు సంపేస్తా నా కొడక. నిన్ను వదలరా నా కొడుకా. నేనే ఎదురు నిన్ను చంపుతా. ఇదే సార్ జరిగింది, కానీ నేను అరవింద్ని ఏం చేయలేదు. ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నావు ఆఫీస్లో? 1 year. అతనికి అర్జున్తో కాకుండా ఇంకెవరితో గొడవలు ఉన్నాయా? నిజం చెప్పాలంటే ఉన్నాయి. ముగ్గురు చంపాలనుకున్నారు. ఎవడు చంపుంటాడు? ఎవడు చంపుంటాడు? ఆ రోజు రాత్రంతా మా ఆయన నాతోనే ఉన్నాడు, కానీ ఏ అమ్మాయిని వదిలిపెట్టాడు. నేను అరవింద్ని ఏం చేయలేదు. అతన్ని మా ఆయన చేయలేదు. 1 2 3 ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చింది సార్. ఏయ్, చాలా స్మార్ట్ రా నువ్వు. నైస్ గా మర్డర్ చేసి క్లాస్ కు తిరుగుతున్నారా నువ్వు? నేను మర్డర్ చేయడం ఏంటి సార్? అవునా? మరి మర్డర్ చేసిన ప్లేస్ లో నీ ఫింగర్ ప్రింట్స్ ఫుట్ ప్రింట్స్ క్లియర్ గా మ్యాచ్ అయ్యి. నా ఫింగర్ ప్రింట్స్ ఇయ్యరా? What happened, Vikram? నీ మొగుడు మర్డర్ చేసి దొంగల చేసిన క్రియేట్ చేశాడు. సార్ పరుపుకి కత్తులు దొరికే సార్. మర్డర్ చేసి కత్తులు ఇంట్లో దాచిపెట్టినావేంట్రా? సార్ నా దగ్గర ఎలా వచ్చింది నాకు తెలియదు సార్. యాక్టింగ్ చేస్తావరా? నమ్మండి సార్, ప్లీజ్ సార్. మర్డర్ చేయలేదు సార్, నన్ను నమ్మండి సార్. అదే బేబీ, Yeah. నువ్వు పెళ్లి చేసుకోవటం, నేను పెళ్లి చేసుకోవటం, ఈ పిల్లల్ని కనటం, నీకో మొగుడు నాకొక మొగుడు, ఇదంతా మనకి సెట్ అవ్వదు. ఐ హ్యావ్ ఎన్ ఐడియా. What? నువ్వు ఒక రిచ్ పర్సన్ని పెళ్లి చేసుకొని, నేను ఒక రిచ్ పర్సన్ని పెళ్లి చేసుకొని, నా హస్బెండ్ని నేను చంపేసిన తర్వాత అది నీ హస్బెండ్ మీద పెట్టి వాడిని జైలుకి పంపించవచ్చు. దెన్ ఆఫ్టర్ వాళ్ళ మనీ అంతా మనదైపోతుంది. ఆ మనీతో మనం లైఫ్ని ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు బిందాస్గా. దిస్ ఈజ్ మై ప్లాన్. నీ ప్లాన్ సూపర్. లవ్ యూ బేబీ.
నిన్ననే కొత్తగా వచ్చావు. అవునా? ఏ ఫ్లోర్ అండి? ఫస్ట్ ఫ్లోర్. మీ వాడు బయటకు కనిపించేంత స్మూత్ ఏం కాదు. ఈస్ వెరీ స్మార్ట్. ఇప్పుడిప్పుడే కాళ్ళు చేతులు తగిలిస్తున్నాడు. 1 వీక్ లో లైన్ లోకి వచ్చేస్తాడు. మర్డర్ చేసి కత్తులు ఇంట్లో దాచిపెట్టినావేంట్రా? బేబీస్, నీ మొగుడిని చంపింది నీ మొగుడేనని కంప్లీట్గా ప్రూవ్ చేశా. ఫింగర్ ప్రింట్స్ కూడా మనకు అనుకూలంగానే ఉన్నాయి. ఇంకా మీ ఇద్దరిని ఎవ్వరూ పట్టుకోలేరు. నా లైఫ్లో ఇదే బెస్ట్ డీల్. 2 కోట్ల డబ్బు, ఇటో ఫిగరు ఇటో ఫిగర్.